నమస్తే అందరికీ. వర్సటైల్ స్పేస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే విషయం మన దేశాన్ని కదిలించిన ఒక దారుణమైన ఘటన గురించి. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద బైసరన్లో జరిగిన ఉగ్రదాడి గురించి. బైసరన్ అనేది ఒక అందమైన ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం పెహల్గాం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉగ్రవాదులు M4 కార్బైన్స్ మరియు AK-47 ఆయుధాలతో మిలిటరీ డ్రెస్సు ధరించుకొని వచ్చారు. అక్కడ పర్యాటకులను ఎవరెవరు ఏ మతానికి చెందినవారో అడిగి గుర్తించారు. రిపోర్ట్స్ ప్రకారం ఉగ్రవాదులు హిందూ మరియు క్రిస్టియన్ పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. కలిమ శ్లోకం పలకమని అడిగారు. పలకలేకపోయిన వాడిని అక్కడే కాల్చి చంపారు. కొందరు ప్రాణాలకి భయపడి తప్పించుకోవడానికి ముస్లిం పేరు చెబితే వారి ప్యాంట్లను తొలగించి సుంతి చేశారో లేదో చెక్ చేసి ఆ తర్వాత చంపారు. ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం ఒక ఉగ్రవాది ఒక మహిళను విడిచిపెట్టినట్టు చెప్పారు. ఆమె ఈ హత్యాకాండను ప్రధాని నరేంద్ర మోడీ గారికి వివరించాలనే ఉద్దేశంతో. వీడియో ఫుటేజ్లో గాయపడిన పర్యాటకులు సాయం కోరికలు చేస్తూ మృతదేహాలతో నిండిన దృశ్యాలు కనిపించాయి. ఒక స్థానిక పోనీ ఆపరేటర్ అంటే గుర్రపు స్వారీ చేస్తూ జీవనం సాగించే వ్యక్తి ఉగ్రవాదుల నుండి పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఉగ్రవాదుల చేత కాల్చబడ్డాడు. దాడి జరిగిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయులపై చేసిన ఈ మారణ హోమాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వం దీనికి ప్రతిచర్యగా 5 ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. అందులో మొదటిది ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం. మన భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. అంటే మన నదుల నుండి పాకిస్తాన్కి వెళ్ళే నీటి ప్రవాహాన్ని చాలా వరకు తగ్గించింది. ఇది పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మనం ఇచ్చే నీటిని ఆపడం ద్వారా పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై చాలా ఒత్తిడి పెరుగుతుంది. ఇక రెండవ నిర్ణయం, పాకిస్తాన్ డిప్లొమాట్లను మన భారతదేశం నుండి బహిష్కరించడం. భారత ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న మిలిటరీ అడ్వైజర్లను దేశం నుండి బహిష్కరించింది. అలాగే భారత్కు చెందిన హైకమిషన్ సిబ్బందిని పాకిస్తాన్ నుంచి వెనక్కి పిలిపించుకున్నారు. అంటే 2 దేశాల మధ్య అధికారిక డిప్లొమాటిక్ టచ్ నేరుగా తక్కువ అయిపోయింది. ఇక మూడవ నిర్ణయం, సార్క్ వీసా మాఫీ రద్దు చేయడం. సార్క్ వీసా ఎగ్జెంప్షన్ స్కీమ్ అనేది దక్షిణాసియా దేశాలకు వీసా లేని ప్రయాణం సౌలభ్యం కల్పించే ఒక వ్యవస్థ. ఇందులో పాకిస్తాన్ పౌరులకు భారతదేశంలో స్వేచ్ఛగా తిరగడానికి ప్రత్యక్ష వీసా మాఫీ ఉండేది. ఇప్పుడు ఈ మాఫీని రద్దు చేసి పాకిస్తాన్ పౌరులు ఇక నుండి భారత్కి రావడానికి ప్రత్యక్ష వీసా అవసరమని స్పష్టం చేశారు. అంటే టూరిజం, విద్య, బిజినెస్ సంబంధాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక నాలుగవ నిర్ణయం, భారత్ పాక్ వీసాలను రద్దు చేయడం. భారత ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన పాకిస్తాన్ పౌరుల వీసాలను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పటికే భారత్లో ఉండే పాకిస్తాన్ పౌరులకు కూడా ఈ చర్య తాత్కాలికంగా ప్రభావితం అవుతుంది. ఇకపై పాకిస్తాన్ పౌరులు భారతదేశానికి రావాలంటే ప్రత్యేక అనుమతులు, ఖచ్చితమైన కారణాలు అవసరం. ఇక చివరి 5వ నిర్ణయం, ప్రధాన సరిహద్దు గేట్లను మూసివేయడం. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ప్రధాన సరిహద్దు గేట్లు మూసివేయబడ్డాయి. అంటే ట్రేడ్, ప్రయాణం, వ్యక్తుల మార్పిడి పూర్తిగా ఆగిపోయింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా గడ్డకట్టే చర్యగా మారుతుంది. ఇలాంటి అమానవీయ ఘటనలు మనందరినీ కలిచివేస్తున్నాయి. మానవతను ధ్వంసం చేసే ఈ దాడిని గట్టిగా ఖండిద్దాం. బాధితుల కుటుంబాలకు మన
మన గాఢ సానుభూతిని తెలియజేద్దాం. ఇంతటి దారుణానికి కారణమైన వాళ్ళందరూ కూడా తొందరలో రెస్ట్ ఇన్ పీస్ కావాలని మనందరం కోరుకుందాం.